సతీష్ యాదవ్ అనే ఒక సోదరుడు ఎలక్షన్స్ ముందు మీరు న్యూస్ కవరేజ్కి వెళ్తే నిన్ను అవమానించారు, అప్పుడు బీఆర్ఎస్ని అడ్డుగోలుగా తిట్టారు, ఇప్పుడేమైంది? ఇప్పుడు కూడా తిడుతున్నా కదా, మీరు చూడట్లే? ఇప్పుడు కూడా తిట్టడం అంటే ఏంటి? బండబూతులు తిట్టాలనా? మీరు అదే ఎందుకు అర్థం చేసుకోరు? అప్పుడు కూడా ఇదే జర్నలిస్ట్ శ్రావ్య బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపించింది, కానీ ఇప్పుడు అధికారంలో లేరు కదా, ఇప్పుడు కూడా వాళ్ళనే తిట్టాలనా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక వైఫల్యాలను ఎత్తి చూపియాలి కదా, అడ్మినిస్ట్రేషన్ లోపాలు చూపియాలి కదా, ప్రజా సమస్యలు తెరపైకి చూపియాలి కదా. దయచేసి మీకు నాకు ఒక లెటర్ వచ్చింది, చూడండి, లెటర్ తీసుకురా. ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు ఆ పార్టీ ఏంది, ఈ పార్టీ ఏంది బాస్? మీరు చెప్పండి. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం మేము, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం మేము, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాము, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాము. ఇప్పటికి కూడా నేను అదే అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏం చేస్తలేడు? కాళేశ్వరం స్కామ్ ఏమైంది? మెగా కృష్ణారెడ్డిని జైలు ఎందుకు పెడతలేడు? కేసీఆర్ తీసుకొచ్చి జైలు ఎందుకు పెడతలేడు? కేటీఆర్ తీసుకొచ్చి ఫోన్ టాపింగ్ కేసులా జైలు ఎందుకు పెడతలేడు? ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకొస్తలేడు? ప్రభాకర్ రావుని అమెరికా నుంచి, యుఎస్ నుంచి ఎందుకు తీసుకొస్తలేడు? అదే నవీన్ మిట్టల్ని, అదే అమయ్ కుమార్ని, అదే స్మితా సబర్వాల్ని, అదే ఈ ఎవరైనా శరత్ నాయక్, సంగారెడ్డి కలెక్టర్ ఉండే ఇంతకుముందు, శరత్ నాయక్ అడ్డగోలుగా సంపాదించుకున్నటువంటి ఆఫీసర్లందరినీ పక్కన పెట్టుకొని ఎందుకు పోషిస్తున్నాడు? ఇంకా అదే జయేష్ రంజన్ని ఐటీ శాఖలు ఎందుకు పెట్టిండు? ఈ ప్రశ్నలకు జవాబేది దోస్తో చెప్పండి దయచేసి. మేము ఏమంటున్నాం? మేము అరెస్ట్ చేయమని అంటున్నాం. నేనేమన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అంటున్నానా? వరుస పెట్టి చేసిన నా కథనాలు, ఐఏఎస్ ఆఫీసర్ల ఆస్తులు, స్థిరాస్తులు శ్రావ్య బయట పెట్టింది. ఓకే, ఎవరు? మన జ్ఞానముద్ర సోమేష్ కుమార్ భార్య పేరు మీద ఉన్నటువంటి యాచారంలో భూములు శ్రావ్య బయట పెట్టింది. ఆ పత్రాలు ఎక్కడ దొరికినాయి? శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. గుర్తుందా? శివబాలకృష్ణ ఎవరో? కిలోల బంగారము, లక్షలు పోసి కోట్లు పోసినటువంటి పట్టు చీరలు, సోమేష్ కుమార్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. యాంటీ కరప్షన్ బ్యూరో పోయి పట్టుకొని బొక్కలేసింది కదా, అతని వై ఉండదు అంతే. నవీన్ మిట్టల్ పేరు, సోమేష్ కుమార్ పేరు బయట చెప్పిండు. మరి అరెస్ట్ చేసిండ్రా? మీరు రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలే? అందరు కలిసి ప్రజల చౌలలో పువ్వులు పెట్టుకుంటా మళ్ళీ మాట్లాడుతున్నారు. బాస్ ఏంది బాస్ ఇది? నేను అడుగుతున్నా, ఫోన్ టాపింగ్ ఏమైంది? ఉట్టునాగలపల్లి ల్యాండ్స్ ఏమైనాయి? హరీష్ రావు రంగనాయక్ సాగర్ ఫామ్ హౌస్ ఏమైంది? జన్వాడ ఫామ్ హౌస్ ఏమైంది? వాటితో పాటు హైడ్రా వచ్చినప్పుడు కొడంగల్కి పోయిన రెడ్లకుంట చెరువులో రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టిండు, కొడంగల్లో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మరి చెరువులేమో ప్రక్షాళన అంటాడు, సామాన్యుల ఇల్లు బుల్డోజర్ పెడుతుండు. మరి మీరు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టడా బుల్డోజర్? ముందు రేవంత్ అన్న స్వచ్ఛందంగా వచ్చి రెడ్లకుంట చెరువులో కట్టినటువంటి నీ ఇల్లుని ధ్వంసం చేయమని చెప్పి పోయాడ కెమెరా పెట్టి చేసుకొచ్చిన. ఎస్, అప్పుడు ప్రశ్నించిన, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నా. ఎవరి కోసం? ప్రజల కోసం, పబ్లిక్ కోసం ప్రశ్నిస్తున్నా. ప్రజా సంక్షేమ పథకాల కోసం ప్రశ్నిస్తున్నా. విద్య కోసం, ఉచిత విద్య కోసం ప్రశ్నిస్తున్నా. ఉచిత వైద్యం కోసం ప్రశ్నిస్తున్నా. ఆరోగ్యశ్రీ రావట్లేదని ప్రశ్నిస్తున్నా. స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగట్లేదని ప్రశ్నిస్తున్నా. స్టాఫ్ నర్సులకు జీతాలు రావట్లేదని ప్రశ్నిస్తున్నా. 3 నెలలు అవుతుంది ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ఇంకా రాలేదని ప్రశ్నిస్తున్నా. నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నిస్తున్నా. మహిళలకు, గర్ల్స్కి ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నా. 46 జీవో ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నిస్తున్నా. 29 జీవో ఏమైందని ప్రశ్నిస్తున్నా. ఈడబ్ల్యూఎస్ ఎందుకు తీసుకొచ్చిందని ప్రశ్నిస్తున్నా. ఓకే, అసలు యూత్ డిక్లరేషన్ ఏమైందిరా భయ్ అని ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ మీరు చెప్పినవే కదా బాస్. మేనిఫెస్టో ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరన్నా, ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ మేనేజ్మెంట్లో బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. సర్టిఫికెట్లు ఇంక ఇయ్యలే. బీటెక్ అయిపోయి ఎన్ని రోజులైందన్నా? ఎంటెక్లో జాయిన్ అవుదామంటే సర్టిఫికెట్లు లేవన్నా. లేవు. ఎందుకు లేవురా నాయన అంటే పాస్ కాక కాదు, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్లు ఇయ్యక ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు వీళ్ళ సర్టిఫికెట్లు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.
గవర్నమెంట్ ఫీజు కడితేనే నీకు నేను సర్టిఫికెట్లు ఇస్తా. ఇక క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ మెమోస్ లేక కాలేజ్ మెమోస్ ఇయ్యక వాళ్ళు కూడా జాబులలో జాయిన్ అవుతలేరు. ఇస్తలేనా నా ఫీజు రియంబర్స్మెంట్లు? దాని గురించి మాట్లాడుతున్నా. అప్పుడు కూడా గిదే ప్రశ్న వేసిన, ఇప్పుడు కూడా గిదే ప్రశ్న వేసిన. ఏం మారిందన్న? మేమేం మారలే, నేనైతే ఏం మారలే. సావ్య బీఆర్ఎస్ హయాంలో ఎట్లా ఉందో కాంగ్రెస్ హయాంలో కూడా గట్లనే ఉన్నది. ఇంకా యూట్యూబ్ వాళ్ళు గొట్టంగాలని మీ ముఖ్యమంత్రి గారు తిడుతున్నాడు. యూట్యూబ్ వాళ్ళు గొట్టంగాలని ఆ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి తిడుతున్నాడు. పక్కన పోయి చూడండి అన్న, ఆంధ్రప్రదేశ్లో మా యూట్యూబ్ వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ వాళ్ళకి డిజిటల్ మీడియా వింగు పెట్టి 300 గజాలు ఇస్తున్నాడు ఆఫీసులకు అప్లై చేసుకుంటే. మీకు ఎవరికైనా తెలుసా? పొద్దున్న లేస్తే ఆ ముఖ్యమంత్రితో ఫోటోలు దిగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో పోయి ఫోటోలు దిగింది కానీ దావోస్లా ముగ్గురు కలుసుకున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారేమో ఆంధ్రాని డెవలప్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? గురువుని చూసి శిష్యుడు ఒక్కటనే నేర్చుకోవాలి కదా. నేర్చుకున్నాడా? లోకేష్ దగ్గరికి పోతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే అద్భుతంగా మాట్లాడతాడు. వాళ్ళ గొప్పతనం అది, లీడర్షిప్ క్వాలిటీస్ అవి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, డిజిటల్ మీడియా వింగ్ ద్వారా డిజిటల్ మీడియా వాళ్ళు కూడా ఆఫీసులు పెట్టుకోనికి శాటిలైటే కాదు. ఇప్పుడున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు, అయోధ్య రెడ్డి రౌండ్ టేబుల్ చర్చ పెట్టి, భజనా మండలి చర్చ పెట్టి, యూట్యూబ్ వాళ్ళకి ఏం చేయొద్దు గొట్టంగాలని చెప్పి రౌండ్ టేబుల్ చర్చలు పెట్టుకున్నటువంటి వీళ్ళకి చెప్తున్నా నేను, వినండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంటు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ మీడియా వింగ్ పెట్టి డిజిటల్ మీడియా ఆఫీసులు పెట్టుకోనికి ఐఎండ్పిఆర్ ద్వారా 300 గజాలు రాసిస్తున్నారు ఆఫీసుల పేర్ల మీద. మరి మీ స్టాండ్ ఏంది? మీరు ఏం చేసిండ్రని మాట్లాడుతున్నారు? ఇవన్నీ చేయకపోగా మీరు యూట్యూబ్ వాళ్ళు గొట్టంగాలని తిడితే ఎవడయ్యా చూసుకుంటూ ఊరుకునేది? ఎవరు ఊరుకుంటారు? ఆత్మాభిమానం లేని యూట్యూబర్స్ ఊరుకుంటారేమో కానీ నేనైతే అసలు ఊరుకోను, బరాబర్ ఊరుకోను. అర్థమైందా? సో ఇప్పుడు మాట్లాడుతున్నా, మా ఆఫీస్కి ఇట్లా లెటర్లు ఎందుకు వస్తాయండి?